హాయ్ అండి. ఆమ్లెట్‌తో కర్రీ చేసుకోవడం వచ్చా మీకు? ఎప్పుడైనా చేశారా? ట్రై చేశారా? రాకపోతే, తెలియపోతే కొత్తవారైతే ఇది తప్పకుండా చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీకు అద్భుతంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా అన్నీ మనకి ఎన్ని ఆమ్లెట్‌లు కావాలో అన్నీ వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 2, 3 ఉల్లిపాయలు. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఆయిల్ తేలగానే దాంట్లో 2 టమాటాలు మిక్సీ పెట్టుకున్నానండి. అది వేసుకోవాలి ఆ లిక్విడు. వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. నూనె తేలాలి. అప్పుడు దాంట్లో మనము రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఆ పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మనము ఆమ్లెట్ చేసి పెట్టుకున్నాం గదా! అవి ఒకటి ఒకటి వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 ఎగ్గులు ఆమ్లెట్ వేశాను. అవన్నీ మొత్తము మునిగేటట్టు కలిపేసుకోవాలి. అవి చితక్కుండా మెల్లిగా కలిపేసుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాలు ఉడికిందంటే దాంట్లోకి ఆమ్లెట్‌లోకి మొత్తం ఈ కర్రీ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా 2 నిమిషాలు ఉడకగానే అంతే అండి. ఎంతో సూపర్ టేస్టీ, హెల్తీ, ఈజీ కర్రీ రెడీ అయిపోయిందండి. దాని మీద కొత్తిమీర చల్లేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో నోరూరుతుంది కదా! మీకు కూడా తొందరగా ట్రై చేయండి. థాంక్ యూ.